మరొక వైపు ప్రాజెక్టుకు కూడా కొంత మాట్లాడేటోళ్ళకు ఒక చెక్ పెట్టినట్టు అనుకోవచ్చా? వీళ్ళకు మూర్ఖులు కదా, అచ్చా ఎక్కడ వింటారు? మూర్ఖుల మనసు ఘోష్ గారు రిపోర్ట్ ఇచ్చినా వినరు వీళ్ళు. వాళ్ళు అనుకున్నదే వాగుతూ ఉంటారు చెత్త అంతా కూడా. అంటే ఉద్యమ కాలంలో మనం వీళ్ళు మేధావులు అనుకున్నాం, వీళ్ళ మాట ప్రజలలో వేదంగా ఉంటుంది అనుకున్నాం, వీళ్ళు సామాజిక వర్గాలు వివిధ సామాజిక వర్గాల నుంచి వచ్చిండ్రు, వీళ్ళంతా వీరులే అనుకున్నాం. కానీ వీళ్ళంతా ఇంత మూర్ఖంగా మాట్లాడతారు, ఇంత మూర్ఖంగా ఆలోచిస్తారు. తెలంగాణ ప్రయోజనాల కంటే కూడా రేవంత్ రెడ్డి దగ్గర ఊడిగం చేయడమే వీళ్ళకి ఇష్టం అనేది ఇప్పుడు బయటపడతా ఉన్నది. ఆయనేమో ఒక కుట్రతో చేస్తాడు ఏది చేసినా, వీళ్ళేమో ఆయనను వ్యతిరేకించకుండా ప్రాజెక్టును వ్యతిరేకిస్తారు, తెలంగాణ ప్రయోజనాలను వ్యతిరేకిస్తారు. ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మేడిగడ్డదంతా కూడా రాజకీయ నాయకుల భావదారిద్ర్యానికి బానిసత్వానికి ఒక ఉదాహరణగా మనం చూడొచ్చు. తెలంగాణకు జీవధార ప్రాణధార మేడిగడ్డ అయితే తప్ప ఇంకా వేరే ఆల్టర్నేటివ్ మనకు లేనే లేదు. మనకు మెయిన్గా మేడిగడ్డ అవసరం ఎప్పుడు అంటే ఈ నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు. ఎందుకంటే ఆ టైంలో హైదరాబాద్లో నీళ్ళకి ఇబ్బంది ఉంటుంది, పొలాలలో రబీ పంటలకు నీళ్లు ఉంటాయి. అంతా మనం మేడిగడ్డ నుంచి 240 టీఎంసీలు ఎత్తిపోసుకోవాలనుకున్నా కూడా, 180 టీఎంసీలు ఎత్తిపోసుకోవాలనుకున్నా కూడా కేవలం 30-40 టీఎంసీలే ఆ టైంలో అందుబాటులోకి వస్తాయి. అవే చాలా ఇంపార్టెంట్. చనిపోతప్పుడు జీవగాంధీ లాగా కాబట్టి మేడిగడ్డ ఇంపార్టెన్స్ అనేది నవంబర్ టు ఏప్రిల్ వరకు ఉంటుంది. అది ఎప్పటికైనా మనకు తప్పదు, దాన్ని రిపేర్ చేసుకోవాల్సిందే. ఇంకోటి, వీళ్ళందరూ మూర్ఖులుగా మాట్లాడుతున్నారు కదా, ఇంకొక ఆల్టర్నేటివ్ ఉందా ఏమన్నా? అది చెప్తలేరు ఎవరు. ఇది తప్ప తెలంగాణకి ఇంకొక ఆల్టర్నేటివే లేదు కదా. ఉన్నప్పుడు కరెక్టే, దాని బదులు ఇది కట్టకపోనుండే, అది చేయాల్సి ఉండే అని అనుకుంటాం. కనీసం చాలామందికి 9 నుంచి నేరుగా ఎల్లంపల్లి పడతాయని చెప్తారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా. తర్వాత తిప్పిపోతలని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. అంటే ఇప్పుడు తిప్పిపోతల కోసం తెలంగాణ తెచ్చుకున్నది, నీళ్ళు ఎట్లా వస్తాయి? మనం పైన అప్పుడు వాళ్ళు ఏమన్నారు, మీరు ఆంధ్రోళ్ళు 50 సంవత్సరాలు మనల్ని ఏమన్నారు, మీరు మీద ఉన్నారు, మీకు నీళ్ళు రావు, నదులు కింద ఉన్నాయి, మీకు నీళ్ళు రావు అన్నారు. మరి మనకు జరిగిన అన్యాయాన్ని ఎవరు చెప్పిండు? ఇప్పుడు అల్మట్టి మనకంటే చాలా ఎత్తు మీద ఉన్నది. అల్మట్టి దగ్గర నుంచి కాలువ తీస్తే కల్వకుర్తి కొల్లాపూర్ దాకా నీళ్ళు వస్తాయి కదా. మరి మీద ఉన్నది కృష్ణా నది కాదా? మనకు అది నిజాం చెప్పలేదా? గ్రావిటీతో నీళ్ళు వస్తాయి. భీమా ప్రాజెక్టు, భీమా అనేది కృష్ణా నదిలో కలిసే రాయచూర్ దగ్గరలో కృష్ణా విలేజ్ తెలంగాణలో ఉంటుంది, అక్కడ కలుస్తుంది భీమా కృష్ణ సంగమం. అక్కడ 100 టీఎంసీల రిజర్వాయర్ నిజాం ప్రపోజ్ చేశాడు. అక్కడ నుంచి కాలువ తవ్వితే వనపర్తి దాకా నీళ్ళు వచ్చేటి. అంటే దాదాపు 134 టీఎంసీలు 2 ప్రాజెక్టులే, రెండింటి మట్ల 154 టీఎంసీలు, అన్నింటి మట్ల కలిపేసి మీరు ఆంధ్రోళ్ళు ఏమంటారు, మీరు పైన నీళ్ళు కింద ఉన్నాయి. మరి కోదండరామ్ గారు కూడా అదే అంటారు, తిప్పిపోతలు ఉంటాయా? నీళ్లు పైనుంచి కిందికి వస్తాయి కానీ కిందికి వెళ్ళి పైకి పోతాయా? మరి తెలంగాణ ఎంత తెచ్చుకున్నావు? ఆ నీళ్ళ కోసం కాదా? వాళ్ళ ట్రాప్లో పడద్దు. ఇప్పుడు కరెంట్ అనేది మనము ఆ ప్రాజెక్ట్ డిజైన్ చేసినప్పుడు ₹6.50 యూనిట్, ఇప్పుడు అది ₹3, ₹2.50 చీప్ అయింది. ఇంకోటి, రాత్రి 9 గంటలు 10 గంటల నుంచి మార్నింగ్ 6 వరకు 3వ షిఫ్ట్ నడిచేటి చాలా చాలా తక్కువ. ఒక ఐటీ కంపెనీస్లలో కరెంటు వాడతారు, కొన్ని ఇండస్ట్రీస్లలో వాడతారు, ఇళ్ళల్లో ఏసీలు వేసుకుంటారు ఎండాకాలం అయితే. బట్ ఆ టైంలో రామగుండంలో చీప్ దొరుకుతుంది మనకు కాదు, రామగుండంలో థర్మల్ పవర్ ప్లాంట్లు బంద్ చేస్తారా? రాత్రి 10 నుంచి పొద్దున 6 దాకా. మరి కరెంట్ ఏమైతుంది? ఇప్పటిదాకా ప్రపంచంలో ఈ కరెంటును యూటిలైజ్ చేసుకోకపోతే స్టోర్ చేసే మెకానిజం లేదు. మరి అది ఎవాపరేట్ అయిపోతుంది కదా, ట్రాన్స్మిషన్ లాసెస్ కింద అది చూపెడతారు. మరి ఆ కరెంటునే వాడుకోవచ్చు కదా. ఆ టైంలో కాళేశ్వరంలో పంపులు ఆన్ చేస్తే తెల్లారి 6 దాకా పోస్తాయి కదా. తక్కువ 24 గంటలు పోస్తే 2 టీఎంసీలు వస్తాయి, 6 గంటలు పోస్తే కనీసం 0.5 టీఎంసీ వస్తుంది. మరి అది ఫ్రీ కరెంట్ కదా, వేస్ట్గా పోయేదే కదా. మరి ఇవన్నీ లెక్కలు చేయకుండా ఇక మేధావులు ఎట్లా లెక్కలు చేస్తారంటే, 1 ఎకరాకు దాదాపు ఇంత ఖర్చు పెడుతున్నారు. 25,000 ఒకరు అంటారు, 50,000 ఒకరు అంటారు, 3 లక్షలని ఒకరు అంటారు. ఒక ఆయన అన్నాడు, ఈ కాళేశ్వరం కూలిపోయిందే నయమైంది, ఒకవేళ కనుక ఇది కూలకపోతే మన కరెంట్ బిల్ల పేరు మీద ఆర్థిక వ్యవస్థ అంతా నాశనం అయ్యేదని. అంటే ఇంత తెలివి కలవాడు అంటే, ఇదే 2 సంవత్సరాలు రబీ పంటలకు కనుక 1 సంవత్సరం అంటే మేడిగడ్డ రిపేర్ చేయడానికి అవసరం అయ్యేది. ఒకవేళ కేసీఆర్ గారే 3వసారి గెలిచుంటే అది 4 నెలలే రిపేర్ అయ్యేది. రిపేర్ అయిన తర్వాత ఒక్క పంట పోయింది. 2023 రబీ పంట పోయింది అనుకుందాం, 22, 23, 24లో 25లో ఈ 2 పంటలు కనుక 20 లక్షల ఎకరాలు స్టెబిలైజ్ చేసింది ఆయన.
40 లక్షల ఎకరాల్లో పంటలు పండి ఉంటే ఈ రేవంత్ రెడ్డికి అప్పులు తేవాల్సిన అవసరం ఏముంటుండే?